మీ అందరికీ ప్రభునామంలో వందనాలమ్మ. స్థానిక సంఘ ప్రియులు, బాధ్యత కలిగి నిలిచి పనిచేసిన పెద్దలకు, స్థానిక సంఘ ప్రియులకు, ఈ సంఘ ప్రియులు సేవకులు చెన్నన్ను కూడా వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. రాత్రి కాలంలో దేవుడు మీ మధ్యకు నడిపించారు. కొంత సమయం మీ మధ్య నిలబడడానికి దేవుడు అనుకూలతను కూడా అనుగ్రహించాడు. నేనైతే అంత వాక్చాతుర్యం కలిగిన వాడను కాదు. నాకంటే అనుభవజ్ఞులు, వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వారు అనేక మంది స్థానిక సంఘంలో ఉన్నారు. అయినా ప్రియులు ప్రేమించి, స్థానిక సంఘం ప్రేమించి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాత్రి కాలంలో చదివిన వాక్య భాగమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుని తర్వాత వ్యక్తిగత రక్షణ సాక్ష్యం, అక్కడక్కడ దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడిన వారంగా ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు ప్రాణనాథుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడను ప్రభా, ఎన్నికలేని నన్ను మమ్మను ప్రేమించి ప్రభా నీ పరిశుద్ధ రక్తధారల చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా తీర్చి ప్రభా స్వరక్తమిచ్చి సంపాదించిన జీవం గల సంఘముగా నిన్ను ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అద్దంకి గాస్పల్ హాల్ నందు ప్రభా ఇంతవరకు ప్రభా నేను ఆరాధించుటలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దాసును ప్రకటించిన ప్రతి ప్రకటన బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా రానున్న దినాల్లో జరిగే వాక్య పరిచర్య కొరకు నీ దాసుని సిద్ధపరచండి. బలహీనుడు, కావలసిన బలంను, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ స్థలం ముందు ప్రభా ఈ సమయంలో ప్రభా నన్ను నిలబెట్టినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నా నోట నీ మాట ఉంచి నీ చేతి నీడలో కప్పి ఉంచి స్థానిక సంఘానికి నాకు ప్రభా అవసరమైన మాటలు, ఆత్మీయత కలిగిన మాటలు, ఉజ్జీంపబడే మాటలు, పాపికి రక్షణ కలిగే మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రాత్రి కాలంలో కొన్ని సంగతులను వ్యక్తిగత జీవితంలో, సాక్ష్య జీవితంలో కొన్ని పంచుకున్నాను. మరొకసారి మా కుటుంబ జీవితాన్ని, కుటుంబ విషయాలను కూడా తెలియజేయాలని ప్రేమతో ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారంగా ఉందాం. నా పేరు తెలియజేశారు రామారావు అని. అలాగే నా భార్య పేరు సీత. మాకు ఒక కుమార్తె, ఆమె పేరు రమ్య. ఇది మా కుటుంబం. మేము ముగ్గురుగా దేవుని కృపలో ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నాం. అలాగే నా రక్షణ సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మా కుటుంబాన్ని గురించి రాత్రి తెలియజేశాం. మా తల్లిదండ్రుల పేరు నాగేశ్వరరావు, రంగమ్మ. కోమట్లపాలెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలం.
మాది ఆ ప్రాంతంలో మేము జీవిస్తున్నాం. అయితే మా తల్లిదండ్రులకు బిడలుగా నలుగురు మేము పుట్టాం. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, నలుగురు. అయితే మా కుటుంబం, మా తల్లిదండ్రులు దేవుని దేవుని నమ్ముకున్న వారు కాదు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు కాదు. అలాంటి కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించాడు. అయితే మేము కడు బీదలమై, ఆనాటి దినాల్లో సరైన తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితులు, నేను చిన్ననాటి విషయాలు. అయితే మా తల్లిదండ్రులు కష్టించి ప్రయాసపడ్డారు. కొంత ఆస్తి కూడా సమకూర్చారు. కొంత ఆస్తి, భూమిని సమకూర్చారు. బిడలుగా మేము కష్టపడకూడదని వారు తినడం మాని కొంత ఆస్తిని సమకూర్చారు. ఆ క్రమంలో మా తల్లిగారు ఆమె 96వ సంవత్సరం 94వ సంవత్సరంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారికి ఉన్న బలహీనతను ఏం పాత్రం పట్టించుకోకుండా వారు ప్రయాసపడేవారు. అనుకోని రీతిగా హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయింది. అప్పటికి నా వయసు ఒక 12-13 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఒక 3 సంవత్సరాలకు నాకు చిన్నప్పుడే నా వయసు, నాకు ఊహ తెలిసేసరికి మా అన్నయ్యకి వివాహమైంది. ఆయన వేరుగా ఉంటున్నాడు. అలాగే మరొక అక్క ఉంది, ఆమెకు కూడా వివాహమైంది. ఆ వివాహాలు కూడా నాకు అంతగా తెలియవు. మేము నాకు ఊహ తెలిసేసరికి మాకు ఒక చిన్న అక్క ఉంది, ఆమెతో కలిసి ఉండేవారు. 94లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా తండ్రి గారితో కలిసి మేము ముగ్గురం జీవిస్తున్నాం. కొంతకాలానికి ఒక 3 సంవత్సరాలకు మా చిన్నక్క కూడా వివాహము చేసి ఉన్నారు. చేసిన తర్వాత ఆమె 1 సంవత్సరం కుటుంబ జీవితం జీవించిన అనంతరం ఆమె మరణించింది. ఎలాగూ మరణించిందో కూడా తెలియదు. ఆమె మరణించింది. ఆ తర్వాత సంవత్సరమే మా పెద్దక్క ఆమె కూడా మరణించింది. ఈ కుటుంబ జీవితంలో స్త్రీ అనేది లేకుండా పోయింది. ఆ సమయంలో నేను మా తండ్రి గారికి చిన్నవాడిని, చదువుకుంటున్నాను. కానీ ఆయనకు భోజన పదార్థాలు సిద్ధపరచడంలో కొంత ఇబ్బంది కలిగి ఆ చదువు కూడా నేను మానేయడం జరిగింది. ఆయనకు నేనే వండి పెట్టేవాడిని, ఆయన కష్టపడి పనిచేసేవారు. మా అన్నయ్య అయితే దూరంగా ఉన్నాడు, మాతో కలిసిలే. ఇలాగూ కొనసాగుచుండగా 2002వ సంవత్సరంలో నాకు ఒక విషయం ఏంటంటే, తల్లి లేదు, సోదరీమణులు లేరు, తండ్రి ఉన్నారు, కానీ ఆ ఒంటరి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అలాంటి జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన వారి. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుచు తిరుగులాడుచున్నాను. భయం లేని జీవితం. సమయానికి మా నాన్నకు, తండ్రి గారికి భోజనం వండిపెట్టి నా ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగి వచ్చేవాడిని. అలాంటి సమయంలో స్థానిక సంఘం, అప్పటి వరకు నాకు సంఘ సహవాసం తెలియదు. 2002వ సంవత్సరంలో నేను అప్పుడప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. అందరితో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆ సమయంలో స్థానిక సంఘంలో కొంత గలిబిలి ఏర్పడి, అప్పటి వరకు పనిచేయుచున్న సంఘ పెద్దగారు సంఘాన్ని విడిచి దూరం అయిపోయారు. ఆ సమయంలో మేము యవన బిడ్డలం, చిన్న బిడ్డలం, మాకంత వయసు లేదు, అంత అనుభవం కూడా మాకు తెలియదు. అలాంటి సమయంలో దేవుని మందిరంలో పనిచేసేవారు ఎవరు లేక యవనస్తులమైన నేనును మరొక సహోదరుడు కలిసి పరిచర్య చేయడం మేము ప్రారంభించాం. మందిరాన్ని నడిపించే విధానం అంటే శుభ్రం చేయడం, సాపలు వేయడం, వచ్చిన వారిని దేవుని వాక్యాన్ని పరిచర్య చేసేవారికి సహకారులుగా ఉండేవారు. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అంతగా ఆసక్తి కలిగిన వారు ఎవరు లేరు. అలాంటి సమయంలో సంఘంలో వాక్యం అందించేవారు కూడా ఎవరునూ లేరు. ప్రార్థన చేయడమే సరిగా రాదు మా పెద్దలైన వారికి. అలాంటి సమయంలో
ప్రతిపాడు ప్రాంతీయ ఫీల్డ్లో మేము ఉంటున్నాం, స్థానిక సంఘం. ఆ సమయంలో మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి, అప్పుడు మధుశూల్ గారు ప్రెసిడెంట్గా ఉండేవారు జగన్నాథపురం, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ జరుగుతుండగా, పెద్దల కూడికి జరుగుతుండగా వెళ్ళి అప్పుడు పెద్దగా ఉన్నవారు వచ్చి అడిగారు, మాకు ఎవరు వాక్యం అందించేవారు లేరు కనుక మాకు ఎవరైనా వాక్యం అందించేవారిని పంపించండి అని. ఆ సమయంలో ఆ గుంపులో మాణిక్యాలరావు గారు లేచారు. అప్పటి వరకు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ఈ వారం నేను వెళ్ళి కోమట్లపాలెం గ్రామంలో ఆరాధనకు సహకారులుగా వెళ్తాను నేను వాక్యం అందించడానికి అన్నారు. ఒక వారానికే ఆయన మాట ఇచ్చింది. ఆయన మా దగ్గరికి రావడం, వాక్యం అందించడం జరిగింది. అప్పుడు విశ్వాసులైన వారు, సహోదరులందరూ కూడా, అయ్యా మీరే రండి మా దగ్గరకు, ఎవరెవరో వారానికి ఒకరు వచ్చే కన్నా మీరు రావడం మాకు క్షేమం కదా అని ఆయన అడగడం జరిగింది. తర్వాత ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు నేనుగా రావడం మంచిది కాదు, మీరు ఎవరి దగ్గరికి అయితే వచ్చి అడిగారో ఆ బాధ్యత కలిగిన మధుశూల్ గారితో చెప్పండి, నేను వస్తాను, నాకు రావడానికి ఇష్టమన్నారు. తర్వాత మేము అడగడం, ఆయన రావడం జరిగింది. కానీ వచ్చిన సేవకులను ఆదరించేవారు ఎవరునూ లేరు. సేవకుడు మన మధ్యకు వచ్చి వాక్యం అందిస్తున్నారంటే ఆ సేవకుని చేరదీసి ఆదరించి ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు లేరు. ఆ చిన్న వయసులోనే దేవుడు నాకు ఆసక్తినిచ్చాడు. ఆయనను మా ఇంట చేర్చుకుని స్వయంగా నేనే ఆయనకు భోజనము వండి పెట్టేవాడిని, మా ఇంటి దగ్గరే ఆశ్రయము ఇచ్చేవాడిని. ఏ విషయాలు కూడా మా తండ్రి నన్ను ఆటంకపరిచిన వాడిగా లేడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అనే ఆటంకము లేదు. ఎందుకు ప్రభువు అలాగూ నన్ను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకుంటాను. ఎందుకంటే అప్పటి వరకు నేను అల్లరిచిల్లరగా తిరిగేవాడను. అంతకుముందే ఒక సహోదరుడు స్థానిక సంఘంలో విభేదించి, అంతకుముందున్న పెద్దను విభేదించి క్రమం సరిగా లేదని పిప్పర గ్రామంలో ఉన్న హెబ్రోన్ సహవాసానికి వెళ్ళారు. ఆయనతో కొంత సహవాసం నాకు ఏర్పడింది. ఆయన ప్రభువు కొరకు, ప్రభువుని గురించి నాతో మాట్లాడుతుండగా నాకు కొంత దేవునిపై ఆసక్తి పెరిగింది, దేవునిపై మక్కువ పెరిగింది. అదే సమయంలో ఈ సంఘంలో గలిబిలి రావడం, మా మధ్యకు మాణిక్యాలరావు గారు రావడం కూడా అది దేవుని ప్రణాళిక అని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ దీనుని బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన మా మధ్య 18 సంవత్సరాలు పరిచర్య చేశారు. 18 సంవత్సరాలు ఆయన వాహనం ఏమీ లేదు రావడానికి, బస్సుకు వచ్చేవారు, రాత్రి అనక పగలనక మా మధ్యకు వచ్చేవారు. అలాంటి సమయంలో కొన్ని సంవత్సరాలు నేనే వారిని చేరదీయడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం, వారిని యోగక్షేమాలు చూడడం అనేది జరిగింది. ఇలాగూ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్న నన్ను దేవుడు బలపరిచిన వాడుగా ఉన్నాడు. రక్షణ గురించి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, ఇగో నీ గురించే నేను నీవు చేసిన పాపాల నిమిత్తము నేను శ్రమను అనుభవించాను, నేను శిక్షను అనుభవించాను, నీకు బదులు నేను మరణించాను అని ఆ మాటలు దేవుడు నాతో వినిపిస్తూ ఉన్నాడు. నాకున్న బాధ్యతను కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇలాగూ సంఘ జీవితంలో దేవుడు నన్ను ప్రవేశింపజేశాడు. కొంతకాలానికి నాకు వివాహం కూడా జరిగింది. ఇంకా రక్షణ పొందకముందే వివాహం జరిగింది. ఎందుకంటే చిన్నవాడును, నేను చేతులు కాల్చుకుంటున్నాను, వంట చేయడం కొంత ఇబ్బంది పడుతున్నానని చిన్న వయసులోనే నాకు వివాహం చేశారు. ఆమె నా భార్య, మా పెద్దక్క కూతురే, మా పెద్దక్క కుమార్తె. ఆమె చనిపోయింది. ఆమెను చేసుకోవాలని మా నాన్న పట్టుపట్టి నాకు వివాహం చేయడం జరిగింది. అయితే ఇలాగూ ఈ 2002 నుంచి కొనసాగుచున్నాను. కానీ నాలో కొంత అంతర్మదనం ఉంది. నేను ఈ పనికి అర్హుడిని కాదేమో, ఈ పనికి నేను యోగ్యుని కాదేమో అని 2004లో సంఘాన్ని విడిచిపెట్టి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో పేపర్ మిల్లో ఒక
వర్క్ చేయడానికి వెళ్ళిపోయాను. ఈ పరిచయం నాకు సెట్ అవ్వదు, నా పనులు, నా క్రియలు దేవునికి అంగీకారయోగ్యము కాదనుకుని పెళ్ళి కాకముందు 2004లో వెళ్ళిపోయాను. అయితే నేను దూరంగా ఉన్నాను, కానీ దేవుని గురించిన ఆసక్తి నాలో ఉంది. కానీ ఆ పరిచర్యకు నేను సెట్ గానేమో, దేవునికి నేను అంతగా సెట్ గానేమో, నేను అంత యోగ్యమైన జీవితం నాలో లేదు అనుకునేవాడిని. అయితే నేను వెళ్ళిపోయాను. కొన్ని నెలలు అక్కడ ఆ ఉద్యోగంలో ఆ పని చేయడంలో నేను సాగుచుండగా నా తండ్రిని ఒంటరిగా విడిచిపెట్టాను. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు దేవుడు ఎందుకో మరలా నన్ను, మా నాన్నకు బాగాలేదు, సీరియస్గా ఉందని మరలా ఫోన్ రావడం, అక్కడి నుంచి తిరిగి వచ్చేయడం జరిగింది. అలాగూ మరలా దేవుని పరిచర్యలోకి వచ్చాను, దేవుని మందిర సహవాసంలోనికి వచ్చాను. మరలా నాకెందుకు నా మనసు గద్దిస్తుంది, నీవు సెట్ కావురా, దీనికి నీకు సెట్ కావు, పొసగదు నీకు అని నాలో నేను అనుకుంటూ మరలా 2006లో కూడా దూరం అయిపోయాను. 2006లో మరలా మా దగ్గరగా రాజమండ్రి పేపర్ మిల్లో పని చేయడానికి మళ్ళా వెళ్ళిపోయాను. అయినప్పటికీ దేవుడు మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను తీవ్రమైన జ్వరం నాకు కలగగా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేయడం జరిగింది. కానీ ఇలాగూ ఎన్నిసార్లు నేను తప్పించుకుందామని ప్రయత్నం చేసినా దేవుడు తిరిగి మరలా నన్ను మందిరంలోనికే తీసుకుని వస్తున్నాడు. నాకు అర్థమైంది, దేవుని పని చేయాలి, దేవుడు నన్ను పిలుస్తున్నాడన్నాక ఆ పిలుపుని గురించిన నాకు అర్థమైనప్పుడు కొంత ఆలోచన ప్రారంభమైంది. సేవకులు కూడా నాతో మాట్లాడుతున్నారు, నువ్వెందుకో దేవుడు పిలుపుని నిర్లక్ష్యము చేస్తున్నావు, నీవు ఇప్పుడే మరణిస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. దేవుడు తరచుగా నీతో మాట్లాడుచుండగా నీవెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నప్పుడు 2007వ సంవత్సరంలో దేవుని కొరకు జీవించాలని ఒక తీర్మానము చేసుకున్నాను, రక్షణ తీర్మానం చేసుకున్నాను. 2008లో అక్టోబర్ 19వ తారీఖున నీటి బాప్తిసం ద్వారా సహవాసంలో చేరా. దేవుని సంఘ పరిచర్యలో చేరిన తర్వాత ఇప్పుడు మా ఏరియాలో ఉన్న సంగతులు రాత్రికాలం చెప్పాను. కొంత ఎక్కువగా కొంత రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, సంఘాల్లో కూడా ఉంటాయి. ఒకరు పైకి వెళ్తుంటే మరి కొంతమంది లాగడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటారు. ఎక్కువగా ప్రియులు మాణిక్యాలరావు గారు నన్ను ఆయనకు కుమారుడుగా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నా కుమారుడని పరిచయం చేసేవారు. ఆయన ఎక్కువగా నన్ను ప్రేమించేవారు, ఎందుకంటే ఆయనకి సహకారిగా నేను ఉంటున్నాను కనుక. ఆయన సహకారిగా ఉంటున్నాను. ఇలాగూ ఈ పరిచర్య కొనసాగుచుండగా కొంత మరలా గలిబిలి సంఘంలో ప్రారంభమైంది. నన్ను బట్టి ప్రారంభమైంది. అంటే నిలిచి పనిచేయడం, పరిచర్యలో ముందుకు వెళ్ళడంలో కొంతమంది అనాలోచన కలిగిన వారుగా ఉన్నారు. అలాంటప్పుడు కూడా నాకు కొంత మనస్తాపం కలిగి, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు చేసుకోండి, పరిచర్య చేసుకోండి, నేను మీకు సహకారిగా ఉంటాను, నా వల్ల మీరు కొంత ఇబ్బంది పడుతున్నారేమో అన్నప్పుడు వారు మరలా ఏమన్నారంటే, నువ్వే చెయ్యి, నీకు సహకారులుగా మేము ఉంటామన్నారు. సరే, అలాగూ సాగుతుండగా 2014 వచ్చేసరికి మహా తీవ్రమైన ఇబ్బందులు సంఘంలో ప్రారంభమయ్యాయి. అలాంటి సమయంలో మాణిక్యాలరావు గారి మీద, నా మీద కూడా ఎన్నో అపవాదులు, అనేకమైన మాటలు జరగడం సాగుతుండగా, అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఏమాత్రము వెనుదీయక దేవుని ఆయన నాగటి మీద చేయి పెట్టినప్పుడు వెనుదిరిగి చూడవద్దని దేవుడు సెలవిచ్చాడు కనుక ఇవన్నీ మనకంటే ఎక్కువ శ్రమలు దేవుడు అనుభవించాడు. ఆయన శ్రమల్లో మనం పోల్చుకుంటే ఈ బహు తక్కువ కనుక వాటినన్నిటినీ పక్కన పెట్టి, ఎలాంటి ఉపద్రవమైన, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి కష్టమైన ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు కడవరకు జీవించాలని, సాక్షి జీవితం కలిగి జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నాను. అయితే 2020లో మాణిక్యాలరావు గారు ప్రభునందు నిద్రించారు. ప్రభునందు నిద్రించిన తర్వాత
ఆయన ఉండగా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిన వారు ఉన్నారు. తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలే. సంఘంలో పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానీ ఇంకా ముందుకు సాగాలంటే దేవుడు అంటున్నాడు, నీవు సిద్ధపడు, నీతో పాటున్న సమూహాన్ని సిద్ధపరచుము, నీ బోధ వినుచున్న వారందరినీ నీ కొరకు, ప్రభువు కొరకు సంపాదించుమన్నాక మాటల చేత దేవుడు నన్ను పిలుస్తున్నాడు. కానీ నాకు ఎలాగ ముందుకు వెళ్ళాలో అన్న సంగతి నాకు తెలియదు. అలాంటి సమయంలో 2022లో కొంత గలిబిలి ప్రాంతంలో ఏర్పడింది. కొంత కులతత్వం వచ్చి విడిపోవడం జరిగింది. కొంతమంది విభేదించారు, మేము విభేదించాం. ప్రియులు జాన్బాబు గారిని మా ముందుంచుకుని ఆయనకు సహకారులుగా మేముంటూ కొనసాగుచుండగా మేము ప్రతి నెల కూడికలు, సహవాస కూడికలు జరుపుకుంటున్నాం. అలాంటి సమయంలో 2022లో అనుకుంటా అల్లంపురం గ్రామం ప్రియులు సన్నన్న రావడం జరిగింది. అక్కడ మందిర స్థలాన్ని కొనడం, పునాది రాయి వేస్తున్నారు. ఆ సమయంలో సన్నన్న మా మధ్య అక్కడికి రావడం, ఆయనతో పరిచయం కలగడం జరిగింది. తర్వాత అదే సంవత్సరంలో మా స్థానిక సంఘంలో కూడికలు ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ 21, 22 తారీఖులు మా మధ్యకు సన్నన్న, తర్వాత తిరుపతి నుంచి సుందరరావు గారు మా మధ్యకు వచ్చారు. ఆ సమయంలో ప్రభు దేవుని సంకల్పం, దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని అన్నట్లుగా దేవుడు తను ప్రేమించేవారిని, ఎందుకంటే దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనల్ని ముందుగా ప్రేమించి మన కొరకు తన కుమారుని ఇచ్చాడు. కనుక ఆయన సంకల్పం చేత మనల్ని రక్షించడానికి, మనల్ని నడిపించడానికి ఆయన ఏర్పాటులు ఉన్న వారందరినీ కూడా దేవుడు ప్రణాళిక చెప్పి నడిపించేవాడని నేను నమ్ముచున్నాను. ఎక్కడ అద్దంకి, ఎక్కడ కామట్ల పాలు, దానికి ఎక్కడ సింక్ అవ్వదు, చాలా దూరం. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. అలాగే జాన్బాబు గారు ఎవరో కూడా నాకు తెలియదు. కొంతకాలం క్రితం మేము ఆ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సహవాసం కలిగి ఉన్నాం. కానీ ఆ ఏప్రిల్ నెలలో ఆ కూడికలు జరుగుతున్న సందర్భంలో వాక్యం అందించిన తర్వాత ఇలా కూర్చుని భోజన సమయంలో కూర్చున్నప్పుడు సన్నన్న చెప్పారు జాన్బాబు గారితో మాట్లాడుకున్నారు. ఎందుకు సంఘంలో సేవకులు లేరు కదా, బాధ్యత కలిగి పనిచేస్తున్న ఈ రామారావు సేవ కొరకు ప్రోత్సహించడం మన బాధ్యత కదా అని మాట్లాడడం జరిగింది. వారు కూడా మాణిక్యాలరావు గారు ఉండగా నాతో కూడా ఆయన మాట్లాడారు, పంచుకున్నారు. కనుక ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసి కొంతకాలానికి 2022 జూన్ 13వ తారీఖు సేవకుల ద్వారా సేవకు ప్రతిష్ఠించి సేవకు అప్పగించడము జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు, ఒకప్పుడు నా జీవితం అసహ్యమైన జీవితం, ఎన్నిక లేని జీవితం, గ్రామంలో కానీ మా కుటుంబంలో కానీ మమ్మల్ని చూసి అనేక రీతిలుగా జాలిపడేవారు, అనేక రీతిలుగా ఏంటి వీళ్ళ జీవితం, వీరి కుటుంబాలు ఎలాగైపోయాయి అనుకునేవారు. అలాంటి సమయంలో దేవుని ప్రణాళిక, ఆయన పని చేయడానికి దేవుడు ఏర్పాటు అనేది మనకు అర్థమవుతుంది. ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు, ఈ కార్యాలు ఎక్కడో నేను ఏమీ లేనివానిగా, గమ్యం లేనివానిగా నేను తిరుగుచున్నప్పుడు ఒక గమ్యాన్ని చూపినవాడు మా స్థానిక సంఘంలో సహోదరుని ద్వారా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడం. తర్వాత పెంటబాడు నుంచి ప్రియులు మాణిక్యాలరావు గారు మా మధ్యకి రావడం, దేవుని క్రమాన్ని రాత్రి చెప్పాను. మా సంఘంలో అప్పటి వరకు బ్రదర్ అండ్ సహవాసం మాలో లేదు. ఏదో అందరిలాగే ఏదో కూడుకోవడం, అందరిలాగే ఏదో నామకార్థంగా వెళ్ళిపోవడం, ఒక క్రమం అంటూ లేదు. క్రమాన్ని నేర్పించాడు. అలాగే నాలాంటి వారిని ప్రోత్సహించి ప్రభువులోనికి నడిపించారు. ఇలాగూ ఒక్కొక్కటిగా నా జీవితంలో జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఏ పాటి వాడినో అనిపిస్తుంది. కనుక ఈ స్థలమందు ఇలాగూ నిలబెట్టడానికి
అది నేను గొప్పవాడినని కాదు, నేను మంచివాడినని కాదు, కానీ ఆయన ఉచితమైన కృపచేత దేవుని ప్రణాళిక చెప్పున, ఆయన కృప చెప్పున ఆయన ఒక్కొక్కరిని నా జీవితంలోనికి నడిపించారు. దేవుని కొరకు నిలబడడానికి, ఒక సరైన స్థితిలో నడవడానికి, ప్రాధాన్యత కలిగి నడవడానికి దేవుడు ఆయన కృప చూపాడని నేను నమ్ముచున్నాను. కుటుంబముగా దేవుని ఆరాధించడానికి మేము ప్రభు కృపలో ముందుకు కొనసాగుచుండగా, మా కుటుంబం కొరకు, అలాగే స్థానిక సంఘము కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో కూడా జ్ఞాపకము చేసుకోమని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం. మాది కూడా ఇంచుమించింతే ఉంటుంది, సన్నను కూర్చునేంత వరకు ఉంటుంది. కొంచెం వెనకాల స్థలం ఉంది, అది కూడా దేవుని ప్రణాళికలో దేవుని మందిరానికి వారు ఇచ్చేలాగా అది మనకు ఆ మందిరానికి అనుగ్రహిస్తే కొంత పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. కనుక మీ అనుదిన ప్రార్థనలు కూడా మమ్మలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇది దేవుడు నన్ను రక్షించిన విధానం. ఒకప్పుడు నేను గమ్యం లేని వాడను, గురిలేని జీవితాన్ని జీవిస్తుండగా, కుటుంబ జీవితంలో నిస్సహాయ స్థితిలో మేము ఉండగా, దేవుడు ఒక ప్రణాళిక చెప్పున ఆయన కొరకు ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతైనా నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే నేను రక్షింపబడిన తర్వాత, నేను 2008లో రక్షింపబడ్డాను. నా తర్వాత నా భార్య కూడా రక్షింపబడింది. నా భార్యతో పాటు నా తండ్రి కూడా రక్షణ పొందుకున్నాడు. ఆయన 2011లో ప్రభు నందు నిద్రించాడు, ప్రభు సన్నిధికి చేరి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. కనుక ఈ కుటుంబం, మా కుటుంబం కొరకు ఈ విశ్వాస జీవితంలో, పరిచర్య జీవితంలో ముందుకు కొనసాగడానికి ఇంకా ఉన్నాయి ఆటంకాలు. ఇప్పటికీ ఆటంకాలు ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే ఆటంకాలు లేని పరిచర్య ఏది ఉండదు. కానీ అది అధిగమించడానికి తగిన సామర్థ్యాన్ని దేవుడు కలగజేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కనుక ఆసక్తితో, ప్రభువునందు ఆసక్తితో మనం ముందుకు కొనసాగుచుండగా దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలని ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాం. కనుక ఇక్కడికి రావడానికి కూడా గత సంవత్సరమే, అన్న 4 నెలలు అన్నారు, కానీ గత సంవత్సరం రావాలి. నేను గత సంవత్సరం రావడానికి పిలిచారు. సంఘంలో ఎవరో కొంత ఏదో అయింది, యాక్సిడెంట్ ద్వారా ఎవరికి యాక్సిడెంట్ అయింది అన్నారు. అప్పుడు కొంత రాలేకపోయాను. కొంత నేను నిరుత్సాహపడ్డాను. ఏంటి, అన్న పిలిచాడు కదా వెళ్ళాలి అంటే, ఇక్కడ ఏదో నేను వాక్యం చెప్పేవాళ్ళు లేరని చెప్పడానికి కాదు, కానీ ఇక్కడికి వచ్చాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆరాధనలో ఆ క్రమం, చక్కగా యవనస్తులు ఆరాధించడం, ప్రభువును స్తుతించడం, ఈ క్రమాన్ని మేము కూడా నేర్చుకుని మా తర్వాత తరానికి అందించడానికి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతే తప్ప నేను వచ్చి ఇక్కడ చెప్పడానికి అంత గొప్పవాణ్ణేమీ కాదు, నేను నేర్చుకుంటున్నాను. కనుక ఈ మీ మధ్యకి రావడం అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నాను. మా సంఘానికి కూడా, స్థానిక సంఘంలో కూడా మేము అలాగూ నేర్పించేవారుగా ఉండడానికి, నిన్న ఈ స్థలానికి రావడానికి దేవుడు మరలా ద్వారం తెరిచాడు. గతంలో 2వ తారీఖు 3వ తారీఖు అన్న ఫోన్ చేశారు, రామారావు మా మధ్యకి రావాలి, గతంలో వస్తానన్నావు, ఏదో కారణంగా ఆగిపోయావు, ఇప్పుడు రావాలి అన్నారు. సరే అన్న, వస్తాను అని మాట ఇచ్చాను. కానీ మాట ఇచ్చిన తర్వాత నా చేతి కొంత చిన్న ఆపరేషన్ జరిగింది. 8వ తారీఖు అన్న 6వ తారీఖు ఫోన్ చేశారు, నేను హాస్పిటల్లో ఉన్నాను. 5వ తారీఖు జాయిన్ అయ్యాను. 7వ తారీఖు అన్న ఫోన్ చేసి, ఏంటి రామారావు వస్తున్నావా అంటే, అన్న వస్తున్నాను, అయితే నేను చిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, చిన్న సర్జరీ ఉంది అంటే, మరి ఎలా వస్తావు అన్నారు. పర్లేదన్నా, చిన్నది కదా, మా అయితే 4-5 కుట్లు ఆడతాయి అంతే, పెద్ద ఇబ్బంది ఉండదులే, వచ్చేస్తాను. తీరా తర్వాత రోజున ఆపరేషన్ చేశారు. ఇంచుమించు 10 కుట్లు పైనే పడ్డాయి చేతికి, ఎందుకంటే నేను కట్టుతోనే వచ్చాను, ఇంకా కుట్లు కూడా ఇప్పలేదు. అయితే ప్రభువు మీద, ప్రభు పనిలో ఆసక్తి, ప్రభు బిడ్డలతో కలిసి సహవాసం చేయాలని ఆసక్తి దేవుడు నన్ను మీ మధ్యకు నడిపించారు. నన్ను కూడా అన్న కుటుంబం, చింటూ కానీ అక్క కానీ నన్ను ఎంతో ప్రేమించి నిన్నటి నుంచి ఎంతో ఆదరిస్తున్నారు. వారికి కూడా
ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ చిన్న తలంపు మీ మధ్య తలంచి మీకు మాట్లాడి నేను ముగిస్తాను. సమయం కూడా 12:10 అవుతుంది. కొన్ని నిమిషాలు తలంపు అందించి మనం చదువుకున్న మాటే 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చదువుకున్నాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. బాగుంటే చేసేవారు ఉంటారు, బాగోకపోతే కదా. రాత్రి అన్నాడు నాతో, బాగున్నప్పుడు చేసేది కాదు, బాగోలేనప్పుడు ఒక అడుగేస్తే అది 10 అడుగుల కంటే మించినది అని. అలాగూ బాగున్నప్పుడు చేసేది కాదు, బాగోకపోయినా దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు. ఆసక్తి అన్నాడు, ఎప్పటికీ ఆసక్తి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 మనం చదువుకుంటే 6:12లో కూడా అక్కడ ఒక చక్కని మాట భక్తుడు అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను అన్నాడు. ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి అన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. 69వ కీర్తన 9వ చరణంలో అంటాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏం చేస్తుందంట, నన్ను భక్షించుచున్నది అన్నాడు దావీదు భక్తుడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎందుకని దావీదుకు దేవుని ఇంటి మీద ఉన్న ఆసక్తి ఏంటంటే, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆయన దేవదారు మ్రాణుతో ఇల్లును కట్టించుకున్నాడు, తెరల చాటున గుడారము ఉందంట. అది చూసినప్పుడు దావీదు మనస్సులో కొంత కలత చెందాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో నివాసం చేస్తున్నాను, నా దేవుని మందిరం ఎక్కడుందంట, మందసం గుడారంలో తెరల చాటున ఉంది అన్నాడు. అందుకని దేవుని యందు ఆసక్తి, ప్రభువు మీద ఆసక్తి. ప్రభువు మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనలను తన కుమారులుగా స్వీకరించాడు. చీకటిలో జీవించుచున్న మనలను, చీకటిలో సంచరించుచున్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పూర్వము చీకటి, ప్రభువులో మనకు వచ్చిన తర్వాత వెలుగుగా చేయబడ్డాం. కనుక ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఏమి కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. తుదమట్టుకు అన్నాడు, కడమట్టుకు. మనం ఈ లోకంలో, ఈ శరీరంలో ఈ జీవము, ప్రభు ఇచ్చిన జీవము ఈ శరీరంలో ఉన్నంతకాలం ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు. దావీదు అన్నాడు కదా 69:9లో అన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అన్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆయన ఇల్లు ఏంటి కదా, దేవుని మందిరమే అన్నాడు. చూడండి 26వ కీర్తనలో ఆయన తెలియజేస్తున్నాడు. 26వ కీర్తనలో 26వ కీర్తన 7వ చరణం, 26వ కీర్తన 7వ చరణం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు కదా. ఇంటిని గూర్చిన ఆసక్తి అన్న దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడంట, ఆయన తేజోమహిమ నిలుచు స్థలము, దేవుని మందిరము. దేవుని మందిరం అంటే ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడంట, ఆయన నిలిచే స్థలం, దేవుని మందిరం. దేవుని మందిరం ఇది పరలోకపు గవిని అన్నాడు యాకోబు భక్తుడు.
ఇది దేవుని మందిరమే, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది పరలోకపు గవిని అన్నారు. ఇది ఆయన నిలిచే స్థలము, ఆయన ఉండే స్థలము గనక మనం ఆయనను ప్రేమించాలి, ఆయన యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు. చూడండి, దావీదుని గురించి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయం చూడండి, 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు. ఏముందంట దావీదుకు? మందిరం అంటే మక్కువ, దేవుడు నిలిచే స్థలం అంటే ప్రేమ, ఆయన నిలిచే స్థలం అంటే మక్కువ, అభిమానం, ప్రభు అంటే అభిమానం. ఆయన కొరకు ఎంతైనా చేయడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ అన్నాడు. ప్రియులారా, ఇటు ఆసక్తి మనం కలిగి ఉన్నామా? అపోస్తుడైన పౌలు చెప్పుచున్నాడు, తుదమట్టుకు మీరు ఆసక్తులై ఉండండి. ఆయన కార్యాభివృద్ధి యందు తుదమట్టుకు మీరు ఆసక్తులై ఉండాలని సెలవిస్తున్నాడు. అయితే పాత నిబంధనలో దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ఆ దేవుని ఇంటి మీద ఆసక్తి ఉంది, దేవుని ఇంటి మీద ఆసక్తి ఉంది. దేవుడు నిలిచే స్థలమును ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు 29లో అంటాడు కదా, 3లో, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ అన్నాడు. ఉందా మక్కువ? మక్కువతో దేవుని మందిరానికి వస్తున్నామా? మక్కువతో దేవుని ఆరాధిస్తున్నామా? మక్కువతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మక్కువతో దేవునికి కానుకలు మనము ఇస్తున్నాము? పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎవరికి వారే దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే ఆయన తేజోమహిమ నిలుచు స్థలము, ఆయన ఇంటి మీద మనం ఆసక్తి కలిగి వస్తే ఆ స్థలం ఎలాంటిదంట? ఆయన తేజోమహిమ నిలుచు స్థలము అన్నాడు. ఆ స్థలం మీద ఎవరికి ఉందంట మక్కువ? దావీదుకు మక్కువ ఉంది. మరి నీకు నాకు మక్కువ ఉందా? నీకు నాకు మక్కువ ఉందా? అందుకని దావీదు అంటాడు కదా, 122వ కీర్తన 1వ వచనం అంటాడు కదా, నా దేవుని మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేనెంతో సంతోషించి తిని అన్నాడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే దేవుని మందిరానికి వెళ్ళడంలో మనము ఆసక్తి కలిగిన వారంగా ఉంటాం. దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటామన్నాడు. చూడండి, ఆయనకు మక్కువ ఉంది, ప్రేమ ఉంది, ఆసక్తి ఉంది కదా. ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనతో కలిసి సహవాసం చేసి సంతోషించాలనే ఆసక్తి ఉంది. ప్రియులారా, దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేయడం అంటే, దేవుని మందిరంలో ఆయనతో కలిసి నివసించడం అంటే, ఆయనతో కలిసి సహవాసం చేయడం అంటే ఆయనకు ఇష్టము అన్నాడు. అంతేకాదు, చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎంచనలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను, సీదోనీయులను తూరేయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులు తీసుకుని వచ్చిచుండిరి అన్నాడు. అంతేకాదు, దేవుని మందిరం మీద ఆసక్తి చేత దావీదు ఏం చేస్తున్నాడంట? దేవుని కొరకు సంపాదించేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు, దేవుని మందిరాన్ని కట్టుట కొరకు తన కుమారుడు చిన్నవాడు, తనకంత శక్తి లేదు. తన కుమారుడు కట్టబోయే మందిరం కొరకు తాను ముందుగానే సంపాదించిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరము కొరకు సంపాదించాడు. ఐదో వచనం చూడండి. ఆయన అంటాడు కదా, యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. అంతేకాదు, దానికి కావలసిన సాధన రాసి సిద్ధపరిచెదను అన్నాడు. కింద అన్నాడు సమకూర్చాడు, సిద్ధపరిచాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరం మీద తనకున్న ఆసక్తి చేత అన్నాడు. ఆసక్తి చేత దేవుని మందిరానికి కావలసిన వాటిని
సమకూర్చిన వాడుగా ఉన్నాడు. చూడండి 14వ వచనంలో అంటాడు కదా, 22:14లో చూడండి, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు అన్నాడు. కష్టస్థితిలో కూడా ఆయన కష్టపడి, ఆయన ప్రయాసపడి దేవుని కొరకు సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఎందుకని ఇన్ని పనులు దావీదు చేస్తున్నాడంటే ఏముందంట, ఆయనకు ఆసక్తి ఉంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అన్నాడు. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదుకు ఉంది కనుకనే తన కష్టస్థితిలో కూడా ఏం చేస్తున్నాడంట, ఆ మందిరానికి కావలసిన వాటిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించేవాడుగా, సమకూర్చేవాడుగా, ఆయన కొరకు సంపాదించిన వాడుగా, ఆయన కొరకు ప్రయాసపడిన వాడుగా, ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన అనుకూలమైన సమయం, ఆయన కార్యాభివృద్ధి కొరకు మనము తుదమట్టుకు ఎలా ఉండాలంట, ఆసక్తులమై ఉండాలి. ఇందాక ప్రియులు చెప్పారు, ఎవరికి బ్రెయిన్ డెడ్ అయిందని. మనం జీవించి ఉన్నామంటే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మనము ముందుకు సాగడానికే దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. దేవుని పని కొరకు ఆసక్తి కలిగి జీవించడం కొరకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రభు మనకు అనుగ్రహించిన ఆ సమయాన్ని, దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని కదా, ప్రభు కార్యాభివృద్ధి యందు మనము ఎప్పటికీ తుదమట్టుకు అన్నాడు. తుదమట్టుకు మనం జీవించినంత కాలం ప్రభు కార్యాభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఆ ప్రభు కొరకు కొన్ని ఆత్మను సంపాదించే వారముగా ఉండాలి. అట్టి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రియులారా, కొన్ని ఆసక్తి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండంలో ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయంలో మందిరం కొరకు ఆసక్తి కాదు, మందిరం కొరకే కాదు ఆసక్తి. ఇక్కడ చూడండి, మందిరంలో ఉన్న అక్రమాన్ని క్రమపరచుట కొరకు కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. 25వ అధ్యాయం 13వ వచనం చూడండి, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తము చేసెను అన్నాడు. పాపములో పడి పాప భీతి లేకుండా వారి శరీరాచ్యలు నెరవేర్చుకుంటున్న ఆ ఇశ్రాయేలు జనాంగ ప్రాయచిత్తము కొరకు ఫినెహాసు ఏమై ఉన్నాడంట, ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మందిరంలో ఉన్న అక్రమ కార్యాలను, అక్రమ క్రియలను దాన్ని సరిదిద్దడానికి, ప్రక్షాళన చేయడానికి ఆ ఫినెహాసు ఏమై ఉన్నాడంట, ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నాడు. క్రమపరచుట కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆనాటి ప్రజలను నశించిపోవచ్చుండగా, ఆనాటి ప్రజలు మరణానికి అప్పగింపబడి ఉండగా వారిని తప్పించడానికి, ఆ క్రమాన్ని మార్చడానికి, సరిదిద్దడానికి ఫినెహాసు ఏమై ఉన్నాడంట, ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని విషయమందు అన్నాడు. ఏ విషయమందంట, దేవుని విషయమందు, దేవుని పని యందు, పరిచర్యందు అపరిశుద్ధత కలిగినప్పుడు దాన్ని పవిత్రపరచడానికి, దాన్ని శుద్ధీకరించడానికి ప్రభు పక్షముగా ఫినెహాసు చూడని పైన అన్నాడు, నేను ఓర్వలేని దానిని అన్నాడు కదా. దేవుడు ఓర్వలేని దాన్ని, భక్తులము మనము కూడా ఓర్వలేని వారంగానే ఉండాలి. మనం ఏం చేస్తామంటే అభిమానంతో, బంధుప్రీతితో మన దగ్గర వారు ఏం చేసినా మనం ఒప్పుకునే వారంగా ఉంటాం. కానీ ప్రభు క్రమాన్ని పాడు చేసేవారైతే వాడు ఎంతటి వాడైనా దేవుని సన్నిధిలో వాడిని గద్దించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫినెహాసు ఏం చేశాడంట, దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు అన్నాడు. నెహెమ్యా గ్రంథం చూడండి, 3వ అధ్యాయం.
నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కూడా ఒక ఆయనను ప్రస్తావించాడు. అక్కడ కూడా ఆయనకు ఆసక్తి, మందిరాన్ని బాగు చేయడంలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం చదవండి. అతన్ని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషిబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగము జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను అన్నాడు. బారూకు ఆసక్తితో దేవుని మందిరాన్ని, దేవుని ప్రణాళిక చెప్పున నెహెమ్యాను తిరిగి ఆ చెర నుంచి బయటకు రప్పించినప్పుడు ప్రాకారాలను కట్టడంలో ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యాకు సహకారులుగా మరికొంతమంది సహకారులుగా ఉన్నారు. అందులో ఒక ఆయన గురించి చెప్పుచున్నాడు. బారూకు ఆసక్తితో బాగు చేసెను. పడిపోయిన గుమ్మాలను తిరిగి నిలబెట్టుటలో, పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టుటలో బారూకు ఏం కలిగి ఉన్నాడంట? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి కలిగి ఉన్నాడు. తుదమట్టుకు ప్రభు చెప్పిన మాటది, తుదమట్టుకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, దేవుడు మనతో చెప్పుచున్న మాట, దావీదును జ్ఞాపకం చేశాడు. దావీదుకి ఏముందంట? ఆయన నీ ఇంటి మీద ఆసక్తి నన్ను భక్షించుచుంది, నన్ను తినివేస్తుంది అన్నాడు. నీ మందిరం మీద నాకు మక్కువ ఉంది అన్నాడు కదా. నీ మందిరం మీద మక్కువ చేత నా కష్టస్థితిలో నేను నీకు సంపాదించానన్నాడు. తన కుమారునితో చెప్పుచున్నాడు. మందిరానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చి పెట్టాడు. కష్టస్థితిలో ఇచ్చాడు. దేవునికి తన సమృద్ధిలో ఇచ్చిన వాడు కాదు, కష్టస్థితిలో తాను పారిపోతూ కూడా దేవుని మందిరము కొరకు సమకూర్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తుదమట్టుకు ఆసక్తి కలిగి ఉండాలి కదా. కొంతమంది ఆదివారమే ఆసక్తి, కొంతమంది బైబిల్ క్లాసుకే ఆసక్తితో వస్తారు, మరికొంతమంది విజ్ఞాపన కూడికి ఆసక్తితో వస్తారు. తుదమట్టుకు అన్నాడు. రక్షింపబడిన మనం దేవుడు పిలిచేంత వరకు, లేకుంటే ఆయన వచ్చే వరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మల సంపాదన కొరకు. మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే మనం ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడానికి, విస్తరించడానికి, పరిచర్యను విస్తరింపజేయడానికి, అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించడానికి, ప్రభువు కొరకు ఫలాలు ఫలించాలి. ప్రభువు కొరకు ఆత్మల సంపాదనలో మనము ప్రయాసపడేవారంగా ఉండాలని దేవుని లేఖనాలు తెలియజేస్తుండగా, ఇగో ప్రభు మనతో చెప్పుచున్న మాట, ప్రభు కార్యాభివృద్ధి యందు మనము ఎప్పటికీ ఆసక్తులమై ఉండాలి. కొన్ని విషయాలు నాకెందుకులే అనుకుంటాం, కానీ నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని సన్నిధిని క్రమపరచడానికి, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. తన విలువైన రక్తాన్ని కాచి మనల్ని కొన్నాడు. ఆయన కొరకు సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము గల సంఘము, ఆ సంఘంగా మనము కట్టబడ్డాము. అనేకులను ప్రభువు కొరకు సంపాదించడానికి, ప్రభు మందిరము కొరకు మనం మక్కువ చేత ఆసక్తి కలిగిన వారమై, ఆయన ప్రేమించే వారమై, ఆయన కొరకు మనము ప్రయాసపడే వారమై, ఆయన కొరకు మనం సంపాదించే వారమై, ఆయన కొరకు మనం సమకూర్చే వారమై ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తాను. 29వ అధ్యాయమే, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక.
ఆయన సంపాదించాడంట. తర్వాత చూడండి అక్కడ అంటున్నాడు, నా స్వంతమైన బంగారము అన్నాడు. తన కలిగిన దాంట్లో తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. తన కలిగిన అంతటిలో భాగం ఇచ్చాడు. దేవుని మందిరం మీద మక్కువ చేత. అంతేకాదు చూడండి 14వ వచనం అంటున్నాడు చూడండి, కింద నుంచి 2వ లైన్, నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు. ఆయన ధారాళంగా ఇచ్చి అంటున్నాడు కదా. చూడండి 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగిన కదా. నీ సంపాద్యంలో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అన్నాడు. మాకిచ్చింది నీవే, తిరిగి ఎంత ఇస్తున్నాడంట ఆయన. చూడండి కింద మనం లెక్కేసుకుంటే 6,000 మణుగుల ఓఫీరు బంగారం, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చిచున్నాను అంటున్నాడు. 6,000 మణుగుల బంగారం, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండి ఇస్తూ ఆయన ఏమంటున్నాడంట, నీవు మాకిచ్చిన దాంట్లో కొంత అన్నాడు, కొంత తిరిగి మీకు ఇచ్చిచున్నాము అన్నాడు. తిరిగి నీకు ఇచ్చిచున్నాను, కొంత ఇస్తున్నాను అన్నాడు. ఎందుకని ఆ మాట దావీదు అన్నాడంటే, దేవుని మందిరం మీద మక్కువ చేత, దేవుని ఇంటి మీద ఆయనకున్న ఆసక్తి చేత, దేవుని మందిరంలో ఆయన తేజోమహిమ నిలుచు స్థలం మీద తనకున్న ప్రేమ చేత దేవునికి ఇచ్చేయమంటాడు తెలుసా, కొంత నేను నీకు ఇచ్చుచున్నాను. అవును ప్రియులారా, దేవుడు మన కొరకు తన కుమారునే ఇచ్చినవాడు. దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమిచ్చారంట, తన సమస్తాన్ని చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చాడు. మన కొరకు ఆయన ప్రాణార్పణముగా పోయబడ్డాడు. మన కొరకు ఆ కలువరి శిలువలో ఏ ఆధారం లేకుండా ఆయన శిలువకు మ్రేకుల చేత కొట్టబడిన వాడై ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయన సమస్తమును మన కొరకు ఇచ్చాడు, ప్రాణమును కూడా ఇచ్చివేశాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన సమస్తము మనకు అప్పగించాడు. మన కొరకు తాను మరణించాడు, సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయనుండే స్థలము మన కొరకు ఏర్పాటు. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకువెళ్తానన్నాడు. ఇగో నేను త్వరగా వస్తాను, ఇగో నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను. ఈ లోకంలో మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు పరలోక రాజ్యంలో మనందరి కొరకు ఏమిస్తున్నాడంట, నివాసాలను ఆయన ఉండే స్థలములో మనకు కూడా స్థలాన్ని ఇవ్వడానికి ఆయన తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేర్చినవాడు. ప్రియులారా, ఆయన సమస్తమును ఇచ్చాడు. మనకుంద ఆసక్తి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన సమస్తాన్ని దారబోసాడు. మనం ఏమిస్తున్నాము ప్రభు కొరకు మనం ఎలాగూ ఆసక్తి కలిగి జీవిస్తున్నాం, ఎలాగూ ప్రభువుని ప్రేమిస్తున్నాం, ప్రభు కొరకు మనం ఏమి సమకూరుస్తున్నాము, ప్రభు కొరకు మనం ఏమి సంపాదిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాలశంలో మనం పరీక్షించుకునే వారమై ఉండాలి కదా. ప్రభు అన్నాడు చూడండి, చివరిగా మనం మొదటిగా చదువుకున్న ఆ మాటను మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15:58 వచనంలో అన్నాడు కదా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కరాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండాలి. ఎప్పటికీ కదా, ఇప్పటి కాదు, ఈరోజే కాదు, ఆదివారమే కాదు, ఎప్పటికీ ఆయన వచ్చే వరకు, మనము చచ్చే వరకు అన్నాడు.
ఆయన వచ్చే వరకు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనల్ని ఎప్పుడు పిలుచుకుంటాడో కూడా తెలియదు. ఆయన పిలిస్తే ప్రభు సన్నిధికి వెళ్ళే వారంగా. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా. ఆయన యందు తుదమట్టుకు ఆసక్తి కలిగి కడమట్టుకు మనం జీవిస్తూ ఉంటే ప్రభు ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మన పట్ల నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. మనము కూడా లోకంలో ఆయన వాక్యము చేతపట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులను ప్రభు కొరకు సంపాదించే వారముగా, ప్రభు వైపు ఆకర్షించే వారంగా, అట్టి కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. శరీరానుసారంగా, లోకానుసారంగా ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, దీని గురించి కాదు మన ఆసక్తి. ప్రభు ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ కొరకు మనం తీవ్రమైన ఆసక్తి, ప్రభు కొరకు ఆసక్తి కలిగి జీవించే వారంగా ఉండాలని ప్రభు పక్షముగా ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన